అందరికీ నమస్కారం అండి. జయ శ్రీరామ, భారత్ మాతాకి జై. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. జై శ్రీరామ. నమస్కారం అండి. నమస్కారం. జై శ్రీరామ. సార్ ఇప్పుడు మిషనరీలు మీ ఊళ్ళో ఉన్నాయండి? మిషనరీలు ఏమో సార్ మరి. మిషనరీలు అయితే బహుశా ఇవ్వనుకుంటా అండి. క్రైస్తవ మిషనరీ లేని ఊరు కూడా ఉందా? కష్టం అండి. ఉండే ఉంటాయి. అంటే మనకి ఇక్కడ తగలేదు సార్ ఇక్కడ. అదే అంటే అదే మా ఏరియాలో లేదు. అదే అదే సార్. నమస్కారం డాక్టర్ గారు. ఈ టాపిక్ మీద నాకన్నా డాక్టర్ గారికి చాలా బాగా తెలుసు. మ్యూట్లో ఉన్నా సార్ మీరు. సరే వస్తారు. ఏం లేదండి, రీసెంట్గా ఒక న్యూస్ వినడం జరిగింది, అందుకే లైవ్ పెట్టా. అది ప్లస్ ఇంకా కొన్ని విషయాలు చెప్పాల్సినవి ఉన్నాయి. వీళ్ళు మాట్లాడితే ఇది ఈ మతానికి ఉన్న మరో పేరేంటి సార్ వీళ్ళు చెప్పేది? ప్రేమ మతం, శాంతి మతం అని చెప్తారు సార్. ఇంకేమున్నాయి కొత్తగా? అంటే ప్రేమ శాంతి అంటే ఏం చూపించాలి సార్? ప్రేమ శాంతి కరుణ జాలి దయ ఇవన్నీనా? అంటే నేను చూపెట్టనా? నేను చెప్పనా? చెప్పండి డాక్టర్ గారు. ఎన్ని సెక్స్ వీడియోస్ రావట్లేదండి? పాస్టర్లు రేప్ చేయడం ప్రేమ కాదా? అది రుమ్మ చేస్తారు మీరు. ఓహో, ప్రేమ వీడియోలు ఎన్ని వస్తున్నాయి బయటికి? అలా శాంతి అన్నారు, కోట్ల మందిని చంపారు, శాంతే కదా? అర్థం చేసుకోవాలండి ఫీలింగ్. అంతేనండి. కరెక్ట్ సార్, బాగా చెప్పారు సార్. సరే ఒక టైటిల్ చూపిస్తాను నేను స్క్రీన్ మీద కనుక కనిపిస్తే. రీసెంట్ అన్నమాట, వెరీ రీసెంట్ న్యూస్ ఇది. వచ్చిందండి? కనిపిస్తాను కదా? సరే న్యూజిలాండ్ ఇంక్వైరీ ఫైండ్స్ 2 lakh అంటే 200,000 అన్నాడు. 2 lakh చిల్డ్రన్ అండ్ వల్నరబుల్ అడల్ట్స్ అబ్యూజ్డ్ ఇన్ కేర్. 2 లక్షల మంది పిల్లల్ని వీళ్ళు అబ్యూజ్ చేశారంట. సెక్షువల్గా కానీ, టార్చర్గా కానీ, ఫిజికల్గా కానీ. 2 లక్షల పిల్లల్ని ఎప్పటి నుంచి? గత 70 ఏళ్లలో. ఇందులో రెసిడెన్షియల్ స్కూల్, బోర్డింగ్ స్కూల్ అంటారు చూసారా, మిషనరీలు నడిపే ఇది అత్యంత ప్రశంసనీయమైన సేవలు అందించారంటారు చూడండి. వాళ్ళంట 2 లక్షల మంది పిల్లల్ని హింసించారట. మరి ఇది ఎక్కడ ప్రేమ అండి? ఇందా మీరు ఏదో ప్రేమ అంటే వీడియోలో ఉన్నారు, ఇది కూడా అదొక రకమైన ప్రేమ అంటారా? సో అది పరిస్థితి. ఇక వార్తలోకి వెళ్తే, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ క్రిస్టోఫర్ లక్సన్ అపాలజైజ్డ్ అండ్ ప్రామిస్డ్ రిఫార్మ్స్ ఆన్ వెడ్నెస్డే ఆఫ్టర్ ఏ పబ్లిక్ ఇంక్వైరీ ఫౌండ్ సమ్ 200,000 చిల్డ్రన్, యంగ్ పీపుల్ అండ్ వల్నరబుల్ అడల్ట్స్ వర్ అబ్యూజ్డ్ ఇన్ స్టేట్ అండ్ రిలీజియస్ కేర్ ఓవర్ ద లాస్ట్ 70 years. గడిచిన 70 సంవత్సరాల్లో 2 లక్షల మంది పిల్లల మీద దాష్టికాలు జరిగినాయి అని చెప్పి ఇప్పటి ప్రధానమంత్రి, న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పాడంట. అలాగే వీటిలో మార్పులు తీసుకొస్తామని కూడా మాటిచ్చాడు. నియర్లీ 1 in 3 చిల్డ్రన్ అంటే అక్కడ ఉన్న ముగ్గురులో ఒకడు లేదా ఒక ఆమె దీనికి గురయ్యారు 1950 నుంచి. ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నాడంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అది జరిగినందుకు గాను. ఇది బయటకు వచ్చింది, ఇంకా బయటికి రాకుండా ఎన్ని ఉంటాయి? 70 ఏళ్లలో 2 లక్షల మంది పిల్లల మీద ప్రేమ చూపించారంటే వీళ్ళు శాంతి మతం వాళ్ళు. సార్ న్యూజిలాండ్ లో. అవును సార్, బా గౌరవం సార్, నిజంగా చాలా గౌరవం. ఇదేనా సార్ అత్యంత ప్రశంసనీయమైన సేవ అంటే? ఇదేనంటారు? ఇదే మంచి సేవ. అది కాదు, అన్నిటికంటే పెద్ద సేవ ఏంటంటే పిల్లల్ని చంపడం, ముఖ్యంగా చిన్న పిల్లల్ని చంపడం. రెండోది ఏంటంటే అంటే బైబిల్లో రాసిందే, ప్రత్యేకంగా వీళ్ళు చేసింది ఏం లేదు సార్. వీళ్ళు కానీ మరకలు కానీ చేసేది ఏంటంటే వాళ్ళకి మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవే వీళ్ళు ఫాలో అయ్యారు తప్పించి వేరే ఏం ఫాలో అవ్వాల. ఇప్పుడు పెళ్లి కాని స్త్రీలను చంపేశారు, పెళ్లి కాని స్త్రీలను తమ నిమిత్తం వాడుకున్నారు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. చర్చిలో ఏంటి? సెక్స్ జరిగింది. చర్చి ఈజ్ నోన్ ఫర్ సెక్స్. మోర్ దాన్ దట్ ఇంకేం లేదు దాంట్లో. అక్కడ దైవత్వం కానీ, ఆధ్యాత్మికత కానీ ఎక్కడున్నాయి సార్? అసలు ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అనే పదాలే లేవు బైబిల్లో. ఓన్లీ సెక్స్ కోసం వెళ్ళేది. అదే ఆ 2 లక్షల మంది 2,300 మంది సర్వైవర్స్ తో వీళ్ళు ఎంక్వైరీ కమిటీ మాట్లాడింది. మాట్లాడితే ఇది ఫెయిత్ బేస్డ్ కేర్ అంటే తెలుసు కదా మీకు, రిలీజియస్ కేర్ సెంటర్లు. వీళ్ళు మామూలుగా రెసిడెన్షియల్ స్కూల్స్ అని చెప్పి నడుపుతారు కదా ప్రేమ పేరుతోటి, ఇంక్లూడింగ్ రేప్, రిలేషన్, ఎలక్ట్రిక్ షాక్. ఇది చిన్నపిల్లల మీద. స్మాలెస్ట్ అంటే 3 ఏళ్ల పాప కూడా ఉందంట దీంట్లో. అని చెప్పి పేరు పెట్టుకుని ఆ పాపల మీద రక్షించాలిగా, మరి వాళ్ళందరూ రక్షించాలా? కొన్ని మిగతా ఏ మతంలో నిజదేవుడు లేడు, ఇందులో నిజదేవుడిగా ఉంది. అవును. పోనీ వీళ్ళైనా దుష్కార్యాలు చేస్తే పోనీ వీళ్ళని వేరే వాళ్ళకి అప్పగించడం కూడా కాదు, చిన్నపిల్లలు. అవును. పోనీ ఆ పుస్తకం సిద్ధాంతం ప్రకారం నువ్వు మామూలుగా వేరే వాడితే చేస్తే కనుక నీకు ఇలాంటి వచ్చింది చెప్పి అనుకోవచ్చు, కాసేపు అనుకుందాం. ఎవరికి క్రియకి తగ్గట్టు ఫలితం పొందని. చిన్నపిల్లలు ఏంటండి? వీళ్ళ దాంట్లో వేరే ఇదేమీ లేదు, జన్మ లేదు. మళ్ళీ బైబిల్లో చిన్నపిల్లల గురించి ఒకటి రాసి ఉంటుంది, ఎవరైతే చిన్నపిల్లలు అడ్డుకుంటాడో అని చెప్పారు కదా. ఓ అయితే పర్వాలేదు తీసుకెళ్ళి. అశ్లేష్ గారు, 2 విషయాలు ఇక్కడ అధ్యక్షుని చెప్పాల్సింది మీతోటి. ఏం లేదండి, పసిపిల్లలు అంటే గనక పసిపిల్లల్ని బండకేసి కొట్టుకోవడం ధన్యుడు అనేది తెలుసుకోవాలి అంటే పసిపిల్లలు లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? అవునండి, నిజమే.
మరి వాళ్ళ కోసం చేయాలి కదా. పాయింట్ నెంబర్ 2, పెళ్లి కానిటువంటి స్త్రీలని దగ్గర తీసుకుని కాస్త ఓదార్పేత చేయడంలో దాంట్లో తప్పు కనబడుతుందా మీకు? ఏమన్నా అర్థం కదా? లేదండి, నిజమే సార్, దగ్గర కరెక్ట్. తీసుకున్నారు, ఓదార్చారు, ఏముంది దాంట్లోను? మళ్ళీ వీళ్ళు శాంతి మతం అంటే ఈ నా కొడుకులు వెజిటేరియన్ కదా, సారీ, ఈ నా పుత్రులు, ఈ అగడగొట్టు దాని కొడుకులు. చదవండి సార్ ఇంకా. ఇదండి ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ కమిటీకి వాళ్ళు ఇష్టం తెలిపి అంటే చెప్పడం కోసం, అంటే బయటకు వచ్చి చెప్పడానికి ఇష్టపడేవాళ్ళు 19 ఏళ్ల లోపు 12 మంది. ఇప్పుడు 50 నుంచి 59 సంవత్సరాల మధ్యలో 770 మంది వచ్చి మాట్లాడారు. ఓకే, అది అంటే ఏ ఇయర్ లో జరిగింది సార్ ఈ దాష్టికం? 50 నుంచి 2020 అండి, 1950 70 ఏళ్ళ పాటు జరిగింది ఇది. 1950 నుంచి 2020 వరకు, 2020 వరకు 2 లక్షల మంది పైన. 2 లక్షల మంది. వావ్ వావ్. మరి ఏం చేస్తున్నాడు సార్? తండ్రి చిత్తం లేదేమో మరి రాకుండా కూర్చున్నాడు. అదే తండ్రి చిత్తం. నేను ఏమీ చేయలేను, నా తండ్రి ఏం చెప్తే నాకేం చేయలేదు అంతే. ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్పేసి అయిపోద్దా సార్? అయిపోదు కదా, దానికి ఏదో ఒకటి ఉండాలి, యాక్షన్ ఉండాలి కదా సార్. ఊరికి క్షమాపణ ఏముంది, అందరూ చెప్తారు. కదిరి కృష్ణ గారు కూడా చెప్పాడు క్షమాపణ. మొన్న అక్కడెక్కడో కాదు కదా, మొన్న అక్కడెక్కడో బాబా ఏదో చేస్తే 120 మంది చచ్చిపోయారని చెప్పి మీటింగ్లు పెట్టి లెవెల్ పెట్టారు కదా. ఒక్క విధమైన దీని గురించి మాట్లాడాడు అసలు? మరి దీని గురించి ఎందుకు మాట్లాడు? ఇది వాళ్ళ కామన్ సార్, వాళ్ళకి కామం అనేది చర్చిల్లో కామన్. ఇలా చాలా మంది నన్స్ ఎలా అవుతారు తెలుసా మీకు? నన్ వ్యవస్థ తెలుసా మీకు? నన్నరి అని పూర్వకాలం నుంచి ఉంది. నన్నరి అంటారు దీన్ని. ఏంటో తెలుసా? ఎలా వస్తుందో తెలుసా ఇది? ఇప్పుడు ఒక దంపతులు ఎవరో ఉన్నారు సార్, వాళ్ళకి ఒక పాప పుట్టి చాలా కాలం రోజు పిల్లలు పుట్టలా, లేకపోతే పిల్లలు పుట్టంగానే ఆ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని మేము దేవుని సేవకు వినియోగిస్తాం అని అనుకుంటారు అంతే. తర్వాత కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత అసలు అమ్మాయికి ఇష్టం ఉందా లేదా, అమ్మాయి మనసులో ఏముంది ఏంటి, ఇవేమి పట్టించుకోరు. ఇప్పుడు ఆ అమ్మాయికి తనకు వచ్చేటువంటి వయసు పరంగా వచ్చేటువంటి వికారాలు ఉంటాయి కదండి, కామక్రోధలు, మాత్సర్యాలన్నీ, ఈ అరిషడ్ వర్గాలని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా నేర్పించారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏం లేవు కదా. మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, శరీరాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఆహారం ఏమేమి తీసుకోవాలి, ధ్యానము, యోగము, ఇలాంటి సూర్య నమస్కారాలు, ఇలాంటివి ఏం చేయాలి అనేది ఈ వీళ్ళ క్రైస్తవ మతంలో ఏమి లేవు. వాళ్ళకు ఉన్నది ఒకటి ఏంటంటే ప్రార్థన చేయటం. ప్రతిదానికి ప్రార్థనే. దుఃఖం వస్తే ప్రార్థనే, సంతోషం వస్తే ప్రార్థనే, ఎవడు చచ్చిపోతే ప్రార్థనే, ఎవడు పుడితే ప్రార్థనే, ఏదైనా శుభకార్యానికి ప్రార్థనే, అశుభకార్యానికి ప్రార్థనే. ఏం దరిద్రం అండి ఇది. సో ఆ నన్నరి వ్యవస్థలోకి వచ్చిన అమ్మాయి మంచిగా 16-17 ఏళ్ళు వచ్చిన అమ్మాయిల్లో సహజసిద్ధమైన కోరికలు ఉంటాయి. వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న ఒక పాస్టర్ గారు ఉంటాడు. వీళ్ళు కమిట్ అయిపోతారు. సరే కమిట్ అయిపోయాం కదా, ఒక బలహీన క్షణాలని కంటిన్యూ అవుతారు. ఈ కంటిన్యూ అయ్యే క్రమంలో ఈ అమ్మాయికి స్టమక్ అయింది. ఈ స్టమక్ దించడం కోసం ఆ రోజుల్లో నాటు పద్ధతులు ఉపయోగించేసి ఎంతమంది నన్స్ చచ్చిపోయారో తెలియదు, వేల కోట్ల మంది చచ్చిపోయారు. ఇప్పటికి కూడా క్యాథలిక్ వీటిల్లో చర్చిల్లో నన్స్ అంటే దే ఆర్ జస్ట్ లైక్ ప్రాస్టిట్యూట్స్ అనమాట. వాళ్ళకి ఏమీ లేదు, ఉత్తి సిలువ వేసుకొని ఆ పైన నెత్తి మీద ఒక టోపీ లాంటిది ఒకటి పెట్టుకొని పై నుంచి కిందకు ఒక గౌన్ వేసుకొని జస్ట్ వాళ్ళు వ్యభిచారం కోసం వచ్చారు అంతే. దానికి మించి వేరేది ఏమీ లేదు. ఎవరినైనా అడగండి, చర్చిల్లో జరిగేది కేవలం వ్యభిచారమే సార్. వ్యభిచారం కోసం వెళ్తారు, డబ్బుల కోసం తప్పించి ఈ మార్కెటింగ్ మాఫియా మతం అనేది కేవలం సెక్స్, డబ్బు కోసమే ఉన్నది. దీనివల్ల ఎలాంటి ఆధ్యాత్మికత గానీ భగవంతుడు గానీ ఏమీ లేదు. కాదండి, ఇప్పుడు నిజంగా అది ప్రేమ శాంతి అంటే మరి 2 లక్షల మంది పిల్లల్ని చేస్తుంటే అసలు ఆ చర్చిలో ఉన్న పెద్దలు కానీ లేకపోతే వీళ్ళు అనుకున్న దేవుడు అనుకున్న ఏం చేసినట్టు చిన్నపిల్లల్ని చేస్తుంటే ఏం చేశాడు? 70 ఏళ్ళ ఉంటే కదా సార్. యెహోవా ఏం చేస్తున్నాడు? ఆయన చూసే పద్ధతి. అందుకే యేసుకు ఆజ్ఞ లేదు. నేను చూస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, నువ్వేం మాట్లాడకని చెప్పాడండి. నాకు తెలిసి అందుకే వాళ్ళు రాలేదు. సార్ మీరు ఇప్పుడు సార్ కిరణ్ గారు, మనకి ఇప్పుడు ఇది ఉంది కదా, మన ఇటలీలో వీళ్ళ క్యాథలిక్ పోప్ ఉంటాడు చూడండి. అదే కంట్రీ, స్మాలెస్ట్ కంట్రీ, వాటికన్ సిటీ. వాటికన్ సిటీ ఉన్నారు కదా సార్. వాటికన్ సిటీలో వచ్చేటువంటి సగం డబ్బులు కూడా వీళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారంటే ఈ చిన్న పిల్లల మీద జరిగినటువంటి లైంగిక అత్యాచారాలకి, వాళ్ళని చంపటం, వాళ్ళని రేపులు చేయటం, వాటి మీద ఖర్చు పెడుతున్నారు వీళ్ళు. ఆ లాయర్లకి బయటపడితే దానికి లేదా కోర్టులో కేసు ఏంటంటే ఈ లాయర్ల కోసమే ఫీజులో పెడుతున్నారు సార్. ఇంత నీచమైన దీన్ని వీళ్ళు ఏ రకంగా ఆ మతంలోకి వెళ్తున్నారని సిగ్గుపడాలి. హిందువులు ముఖ్యంగా సిగ్గుపడాలి. ఆ దరిద్రపు కొట్టు మతంలో ఉంటున్నందుకు, అలాంటి మతంలోకి మారుతున్నందుకు సిగ్గుపడాలి బాబు మీరు. అదేండి కిరణ్ గారు. సార్ ఇప్పుడు 2 లక్షల మంది అండి ఇప్పుడు? అవునండి, 2 లక్షల మంది పిల్లలండి సార్. వీళ్ళు అంటే ఒకటే స్కూల్, ఒకటే కాలేజ్, ఎట్లా సార్ ఇది ఒకటే స్కూల్? ఏంటి అసలు 2 లక్షల మంది? అన్నిట్లో రకరకాల స్కూల్స్, రకరకాల రెసిడెన్షియల్ స్కూల్స్. స్కూల్స్ అన్నిట్లో కాదు రెసిడెన్షియల్ స్కూల్స్. మనం మిషనరీలు నడిపే స్కూల్స్ అంటే చూసారా? క్రైస్తవ మిషనరీలు నడిపే స్కూల్స్ లో వాళ్ళ మీద జరిగిన అత్యాచారాలు ఇవన్నీ ఎలక్ట్రిక్ షాక్లు అంట మాట్లాడకపోతే, లేకపోతే స్టెరిలైజ్ చేసేయడం. అంటే నెక్స్ట్ వాళ్ళకి పిల్లలు పుట్ట భవిష్యత్తులు అలా చేయటం మగాళ్ళకి. ఎందుకనుకుంటున్నారు? వీళ్ళందరూ అక్కడ లోకల్ పిల్లలు. అర్థంగా అక్కడ వీళ్ళు ఈ వెధవలు వెళ్ళేటప్పటికి అక్కడ ఒక జాతి నివసిస్తుంది కదా, ఆ జాతాన్ని సమూలంగా నాశనం చేయాలని చెప్పి చేసిన పని ఇది. చర్యలు తీసుకున్నా అండి దీని మీద? అదే ఇప్పుడు క్షమాపణ చెప్పాడు.
క్షమాపణ ఏం సార్ ఇది క్షమాపణ ఏందండి? క్షమాపణ మరి చెప్పి భవిష్యత్తులో ఆ! ఇటువంటి జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. అక్కడ ఎవడు మిగిలాడు ఇంకా వేరేవాడు చాలా తక్కువ మంది, అతి తక్కువ మంది మిగిలింది వాళ్ళు. ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. వేలల్లోనే ఉన్నారు అంతే ఇప్పుడు వాళ్ళు ఇంకా. వీళ్ళొచ్చి మనకు చెప్తారు నీతి లేదు, మాది ప్రేమ మతం ప్రేమతో వ్యాపించిందని. ఇలా వెళ్ళిన చోటల్లో వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చంపేశారు. మన దగ్గర కూడా గురుకులాలు తీసేసి వాళ్ళ స్కూల్ స్టార్ట్ చేసి ఇట్లా చేద్దామని. కాదు మన దగ్గర ఎందుకు కుదరల వాళ్ళకి చంపడం. ఇట్లాంటి దిక్కుమాలి మతాన్ని తీసుకొచ్చి మన మిగతా దగ్గర దేశాల్లో అండి కిరణ్ గారు, చెప్పండి. మిగతా దేశాల్లో చాలా తక్కువ మంది జనాభా ఉంటారు సార్. మన దగ్గర అలాగా చాలా ఎక్కువ మంది ఉంటారు జనాభా. అదే ఇంకోటి చూపిస్తాను చూడండి సార్ ఒకసారి. ఇప్పుడు ఇది చదవండి ఒకసారి. కనిపిస్తుందా? లేదంటే కనపడట్లా. ఓవర్ 600 బాడీస్ ఫౌండెడ్ అనదర్ కేథలిక్ స్కూల్ ఫర్ ఇండిజినస్ చిల్డ్రన్ ఇన్ కెనడా. ఇది కెనడాలో. వామ్మో, వారు నాయనో. ఆ మధ్య కూడా ఆఫ్రికాలో వాడు అందరినీ స్టార్వేషన్ కి గురి చేసేసి మొత్తం లేపేశాడు కదా సార్. వాడకూడదు, అది ఆఫ్రికాలో. ఇది కెనడాలో. ఆ. ఈ స్కూల్ వెనకాల గ్రౌండ్ ని వాళ్ళు కొంతేమో తవ్వారు కొన్ని చోట్ల ఏమో సెన్సర్స్ తో చేశారు అనమాట. 600 మృతదేహాల లభించినాయి. మరొక చోట అంటే ఇంతకుముందు ఇంకో చోట ఎక్కడ లభించినాయి కొన్ని. ఆహా. ఇది ఇప్పుడు సెకండ్ బ్యాచ్ అనమాట దొరికింది. ఆ. ఇక్కడ మిషనరీ స్కూల్ ఉండేదంట 1899 నుంచి 1997 వరకు. ఆ. ఆ ప్లేస్ లో. ఉమ్. అది పరిస్థితి. ఇలా వేలాది మంది పిల్లల్ని, లోకల్ పిల్లల్ని చంపేసి వీళ్ళ రాజ్యాన్ని స్థాపించుకుని పెరిగి ఇదిగో మా మతం మొత్తం ప్రపంచం అంతా ఉంది, మా దేవుడు గొప్పడు అంటారు వీళ్ళు ఎదవలు. ఉమ్. వీళ్ళు పెరగడానికి కారణం ఇది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడని లేపేశారు. ఆ సంస్కృతిని కాలు రాశారు చిన్న పిల్లల మీద. ఇప్పుడు మీకు ఒకటి వినిపిస్తా, జాగ్రత్తగా వినండి. ఓకే, కనపడుతున్నాడా స్క్రీన్ మీద? కంత్రిగాడా సార్ సార్ జాంబీ. రెండో శాంతియుతమైన యేసు జాన్ బాబు. జాంబాబు జాంబీ. రాజ్యాన్ని భారతదేశంలో స్థాపిద్దాం. భారతదేశం క్రైస్తవ దేశంగా మార్చుదాం. దశాలు ఎందుకు? క్రైస్తవ దేశంలో మంచితనం ఉంటుంది, దొంగతనాలు ఉండవు, మోసాలు ఉండవు, వ్యభిచారాలు ఉండవు, నరహత్యలు ఉండవు, ఒకరినొకరు ప్రేమిస్తారు. ఇలాంటి మంచి క్రిస్టియానిటీ మన భారతదేశంలో స్థాపించాలి. వినపడిందా? వినపడింది సార్. ఏమన్నాడండి? నరహత్యలు ఉండవు, అయ్యి ఉండవు, ఈ ఉండవు అని చెప్తున్నాడు కదా సార్. ప్రేమిస్తారండి ఒకరు. ఇదే రాజ్యాన్ని భారతదేశంలో స్థాపిద్దాం. క్రీస్తు రాజ్యాన్ని భారతదేశంలో స్థాపిస్తాడంట. అంటే హిందువులందరూ ఎందుకంటే- చంపేస్తా అని చెప్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు రాజ్యంలో నరహత్యలు ఉండవు, వ్యభిచారం ఉండదు, దొంగతనాలు ఉండవు, అంతా శాంతట. వ్యభిచారం లేకపోతే ఈడేలా పుట్టుంటాడు, దగ్గర పడుకుంటేనే ఈడు పుట్టాడు. అందుకని భారతదేశం బైబిల్ రాజ్యంగా మార్చేస్తాడండి ఇప్పుడు. చేతులు కట్టుకొని కూర్చున్నాడు. ఇది ఎప్పుడు చెప్పాడు అనుకుంటున్నాడు? మొన్న మధ్య ఒక యూరోప్ టూరిస్ట్ ఎవరు వచ్చినప్పుడు ఆవిడ రేప్ చేశారు, ఏదో ఛత్తీస్గఢ్ లేకపోతే మధ్యప్రదేశ్ లో ఎక్కడో. ఛత్తీస్గఢ్ లో సార్. దానికి మోదీ అంటూ చాలా చాలా పెద్ద పెద్ద వీళ్ళు లైవ్లు పెట్టారు. అప్పుడు చేసిన వీడియో ఇది. వీడు మరి దీని మీద ఎందుకు చేయట్లేదు? వీడు అడుగుతా ఆయన ఫోన్ చేసి జాంబీ గారిని. నిన్న ఒకటి జరిగిందండి, మీరు విన్నారా వెళ్ళలేదు? రీసెంట్ గా చెప్పండి సార్. చూపిస్తాను, చెప్పండి, నేను చూపిస్తా. ఆ. చూడండి ఒకసారి, ఏమో చూడండి. కనబడుతుందా? స్క్రీన్ సైజ్ పెంచాలా? చదవండి సార్ కొంచెం. పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ గ్యాంగ్ రేప్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇన్ ప్యారిస్. మరి రేప్ చేయించుకున్నా కూడా క్రైస్తవ, రేప్ చేసింది కూడా అక్కడ క్రైస్తవ దేశంలోనే. మరి ప్యారిస్ అంటే మరకలు కూడా ఉండొచ్చు సార్, ఎందుకంటే ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. కరెక్టే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాడు కూడా మా వాళ్ళు అంటాడు వీడు కదా, వేరే చూపిస్తున్నారంటే అంటాడు. అవునవును. మరి ఇప్పుడు ఈ ప్రైమేషన్ దింపేమంటాడా? అంతేగా మరి. చెప్పండి గోపి గారు, చెప్పబోతున్నారు ఇందాక మీరు. సో ఇదండి యాక్చువల్ నేను చెప్దాం అనుకున్నది. ప్రపంచం నిండా వీళ్ళు అప్పటి నుంచి ఈ మతం ఎప్పుడైతే మొదలయ్యి విస్తరించడం ప్రారంభమైందో దేశాల మీద పడటం, ఉన్న జాతుల్ని నాశనం చేయటం, ఇదే ఎజెండాగా పెట్టుకుని ఈ మతం వ్యాపించింది. ఇప్పుడు ఇక్కడ కొత్తగా మారిన గుర్రొచ్చి మన దగ్గరకు వచ్చి మా మతం ప్రపంచం అంతా ఉంది, అతనే నిజ దేవుడు, ఊరికో దేవుడు, పేటకో దేవుడు, కులానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు ఉండడు అని చెప్పి మనకు శుద్ధపోస కబుర్లు చెప్తారు. వాడు రాస్తున్నాడు ఇక్కడ. కాదండి, ఇంటర్నేషనల్ నుంచి కాదు, వాడు రాస్తున్నాడు నేను ఇజ్రాయేల్ దేవుడిని, నశించిన ఇజ్రాయేల్ గొర్రెల దగ్గరికి నేను పంపబడ్డాను అని చెప్పి. సిగ్గు లేకుండా మన దగ్గరకు వచ్చి మాట్లాడతారు వాళ్ళు. ఒక దేశం కోసం, ఒక కుటుంబం కోసం వచ్చింది వాడు అక్కడ. మన ఏ గ్రంథంలో కూడా శివుడు గానీ, లేకపోతే కృష్ణుడు గానీ, లేకపోతే విష్ణుమూర్తి గానీ మేము భారతదేశానికి మాత్రమే దేవుడిని చెప్పలే, చెప్పలేదు అక్కడ. నేను ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే దేవుణ్ణి, లేదా తెలంగాణకి మాత్రమే దేవుణ్ణి, లేకపోతే అంబాజీపేటకి మాత్రమే దేవుణ్ణి ఎవరు చెప్పలే. వాడు చెప్పుకున్నాడు అక్కడ అందులో. అదే నేను నశించిన ఇజ్రాయేల్ దగ్గరికి వచ్చానని చెప్పి. ఇద్దరు చెప్పారు. అవును. ఆ పుస్తకం పట్టుకొచ్చి ఇదిగో మా దేవుడు ప్రపంచం అంతా ఉన్నాడు, మా దేవుడు ఒక రాష్ట్రానికి, దేశానికి, కులానికి దేవుడు కాదంటాడు. అవును. ప్రేమతో వ్యాపించిందా? చెప్పు తీసుకుంటా హత్యలే. అవును కిరణ్ గారు, కరెక్ట్. మన దగ్గర మామూలు ఏంటిది, గోవాలో ఎంత చేశారు వీళ్ళు, మతం కారణం కాదు అది. అవును.
అంతేందుకు సార్ ఇంకా దరిద్రం ఏంటంటే మాట్లాడుతూ మన ఎవడు ఈ బ్యాచ్ కదా ఏకే జేకే బ్యాచ్ సిగ్గు లేకుండా ఆ. ఇదిగో ఆర్యులు యూదులు చంపేశారని చెప్పి అడుగుతున్నాడు వాడు అందులో లైవ్ లో. సార్ కిరణ్ గారు, జర్మనీ- చిన్న ప్రశ్న అండి. ఒకటే మాట, జర్మనీలో ఆ. మరి 2 కోట్ల మంది మరి 20 లక్షల మందో క్యాథలిక్లు ఉంటే 40 లక్షల మంది 4 కోట్ల మందో వీళ్ళు ఉన్నారు ఎవరు ప్రొటెస్టెంట్లు. అవును. దాదాపు 50% మంది పైగా నాజీ దాన్ని సమర్థించారు మొదట్లో. అవును సార్. చూపిస్తాను ఆగండి సార్ అది. ఒక్క నిమిషం. సార్ హిట్లర్ హిమ్సెల్ఫ్ ఈస్ క్యాథలిక్ సార్. వాడు క్యాథలిక్, ఇది ఇక్కడ ఉంది. ఆ. అరౌండ్ 60 మిలియన్ అంట జర్మనీ పాపులేషన్. ఆల్మోస్ట్ ఆల్ జర్మన్స్ ఆర్ క్రిస్టియన్ బిలాంగింగ్ ఎయిదర్ టు రోమన్ క్యాథలిక్. 20 మిలియన్ అంటే 2 కోట్లు. ప్రొటెస్టెంట్లు 40 మిలియన్, 4 కోట్లు. జూయిష్ కమ్యూనిటీ లెస్ దాన్ 1%. వీళ్ళని హింసించుకు తిన్నారు. ఇక్కడ జరిగిన నరమేధం కన్నా మన భారతదేశంలో భారతీయుల నరమేధం ఇంకా ఎక్కువ అని బయటికి రాలా అంతగా. అవును సార్. చెప్పండి గోపి గారు, సారీ మధ్యలో ఆపే. పర్లేదండి. ఇప్పుడు నేను క్రైస్తవుని సార్. ఇజ్రాయెల్ దేశం వెళ్ళి మా క్రైస్తవుడు నువ్వు అంటే ఊరుకుంటారా? వాళ్ళు చెప్పు తీసుకొని కొడతారండి నన్ను. తాట తాట చేస్తారండి. స్టార్ట్ చేస్తారు కదా. మరి ఆ. వాళ్ళకి మన భారతదేశం మీద పట్ల క్రైస్తవుల మీద ఎవరి మీద వాళ్ళకి ప్రేమ లేదండి. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యూదులకి కేవలం భారతదేశం అంటే మాత్రమే వాళ్ళకి ప్రేమ. కానీ వాళ్ళకి ఆశ్చర్యం కల్పించామండి. ఇక్కడున్న క్రిస్టియన్స్ కి ఇజ్రాయెల్ అంటే ఎంతో ప్రేమ అండి. అదేంటి సార్, అదేం లెక్క నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. మూర్ఖులు సార్ జాగ్రత్త అండి, జాగ్రత్త అదే. జాగ్రత్త. నాకు ఇదే అర్థం సార్, కాని పాయింట్. మన వాళ్ళు మొన్న- ఎవరో తెగ ఇష్టపడుతుంటారు ఇజ్రాయెల్ ప్రజల్ని. అవును. మనం ఇజ్రాయెల్ ప్రజలు వీళ్ళు అసహించుకుంటారు క్రైస్తవుల్ని. మరి ఇదేంది ఈ లాజిక్ ఏంది ఈ రోజు కూడా అర్థం కాదు. ఇదిగో ఎందుకంటే లింక్ ఇవ్వండి సార్, మీకు మెసేజ్ వచ్చిందండి గోపి గారు, ఒకసారి చూడండి. గోపి గారు, మొన్న ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక ఇజ్రాయెల్ అతను సార్ ఇండియన్ ఫ్లాగ్ కప్పు కట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అప్పుడు అరుస్తున్నాడు సార్. అరిచాడు అవును. ఆ. గొర్రెలు సిగ్గుపడాలి, దేశంలో ఉన్న గొర్రె నా కొడుకులు అందరూ సిగ్గుపడాలి బాబు. మీరు ఇజ్రాయెల్ వెళ్తే మీ ముడ్డి మీద కొట్టి మీకు డ్రైవర్ ఓడదీస్తారు కిందకి. అవునండి, ఇజ్రాయెల్ అసలు ప్రజలు ఎవరు కూడా వీళ్ళని లైక్ చేయరండి. తూ తూ అంటుంటారు. ఈ నా కొడుకులు ఏమైనా మా ఇజ్రాయెల్ అంటుంటారు వీళ్ళు. సార్ సార్, ప్రపంచం అంతా వాళ్ళకి హ్యాండ్ ఇచ్చింది, వాళ్ళని కనీసం దగ్గరికి తీసుకోవాలి. ఆ సమయంలో భారతదేశం ఆశ్రయం ఇచ్చింది వాళ్ళకి. సార్ హిట్లర్ అనేవాడు సార్ జర్మనీలో ఉన్న కేవలం ఉన్న యూదుల్ని చంపలేదండి. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ యూదులు ఉన్నా కూడా వాడిని తీసుకొచ్చి నాకు సబ్మిట్ చేయాలి, లేకపోతే మీ దేశం మీద పడి మిమ్మల్ని సర్వనాశనం చేస్తా అంటే భయపడి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేశారు. పోలాండ్ మొత్తం అట్లానే పాప అక్కడ ఉన్న యూదులందరూ అలా అదే చచ్చిపోయారు. చెప్పబోతండి. పోలాండ్ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చింది, వెంటనే మొత్తం అందరినీ పంపించింది అక్కడికి. కరెక్ట్ సార్. పనికిమాలిన మతాన్ని పట్టుకొచ్చి మన దగ్గర తీసుకొచ్చి ప్రేమ శాంతి అని చెప్పి లేనిపోని ఏది అట్టిపండుతో గర్భాలు తెప్పిస్తాడంట ఒకడు, నుంచోబెట్టి క్యాన్సర్ తగ్గిస్తాడంట. మళ్ళీ పాస్టర్కి తగ్గ క్యాన్సర్, వాళ్ళు మాత్రం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. జనాన్ని అవును సార్, యజమానం చేసి దశం భాగాలు లాక్కోవడం, తర్వాత ఏమో ఓట్ల కింద మంచుకోవడం. దీన్ని అంతకు మించి వీడు చేసేది ఏమీ లేదు ఇందులో. ఇట్లాంటి వాళ్ళు వచ్చి మన దేశంలో ఏంటి సతీ సహగమనాన్ని రూపుమాపాడంట. వచ్చి ఆడవాళ్ళకి ఆస్తి హక్కు కల్పించాడంట, బాల్య వివాహాలు నిషేధించాడంట. మొన్నటిదాకా దిక్కులేదు ఇంగ్లాండ్లో బాల్య వివాహాలకి. మొన్న మార్చుకున్నారు రీసెంట్ గా 2020లో రూల్ని. సార్ వివాహాలు తీసి పక్కన పెట్టండి సార్. బాల్య రేపులు జరుగుతున్నాయి కదా ఆ దేశాల్లో. 15 ఏళ్ళకే సెక్స్ లో పాల్గొంటాం, 15 ఏళ్ళకే అభాషణలు అవడం. ఆ దేశంలో క్రిస్టియన్ దేశాల్లో ఉన్నట్టు ఇంకెక్కడ ఉంది? ఏ దేశంలో ఉంది? 10 ఏళ్ల పిల్లలు రేప్ చేశాం కదా, ఇప్పుడు చూసాం కదా. చెప్పండి ఇంకా. దరిద్రులు. ఇంకేం లేదు సార్, ఇంకా చెప్పాలనుకుంది. మనం మళ్ళీ ఎవరు వస్తారన్నారు? మీకు వచ్చిందంటే మెసేజ్ వచ్చిందా? ఇప్పుడే పంపించాను. 2 మినిట్స్ చేస్తారు. సరే. సో ఏం లేదండి, ఇది దరిద్రం. అండ్ ఈ దరిద్రానికి కారణం ఆ పుస్తకం అంటంలో కూడా ఎలాంటి అర్థం లేదు. ఎందుకంటే ఆ పుస్తకాలు చదివిన వాళ్ళందరూ వెరైటీగా బిహేవ్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఇది తెలుసు కాబట్టి, వీళ్ళ దగ్గర విషయం లేదు కాబట్టి ఆ దరిద్రులు మన గ్రంథాల మీద పడతా ఉంటారు అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ తొండగాడు కానివ్వండి, పాండిగాడు కానివ్వండి, కొయ్య కానివ్వండి, జాన్ బాబు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే మన క్వశ్చన్లు వేటికి రెస్పాన్స్ ఇవ్వరు. ఆఖరికి కిరణ్ గారు ఈ రోజు కూడా సార్ జాన్ బాబు వీడియో ఒకటి పెట్టాడు. దాంట్లో వాడన్న ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ ప్రపంచ శాంతికి, ప్రపంచ బాగుకి క్రైస్తవం మాత్రమే మార్గం అన్నాడు. కుదిరితే షేర్ చేయండి సార్ ఒకసారి. ఇది తప్ప వేరే పెద్ద దారి లేదన్నాడు ఈ రోజు పెట్టిన వీడియో. లేదంటే గనక మా గుంటూరులో గనక తెనాలిలో గనక జాన్ బాబు గారు కనిపిస్తే సార్ చెప్పు తీసుకుని అక్కడే కొడతాను సార్ అండి. పాండికి రేపు ఉంది సార్, పాండికి రేపు ఉంది. ఏకేకి చాలా వాగాడు. సిగ్గులేని జన్మని చెప్పి మనం ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చాలా సార్లు చూపించాం, కొత్తగా చేసేదేం లేదు కానీ మాట్లాడిన దాంట్లోనే 10 కాంట్రవర్సీస్ ఉంటాయి సార్. అదే అదే అది చూపిస్తే సార్ వాడికి మతి వరకు జ్ఞాపకశక్తి ఉండదు. వాడికి మనకి మాలేదవా. ఇది ఒక్కసారి గణేష్ గారు మీ డివైసెస్ కనెక్ట్ అవ్వలేదండి. కనీసం మైక్ అయినా మీరు పర్మిషన్ ఇవ్వాలి బ్రౌజర్లో, లేకపోతే కుదరదు. మాకు ఒప్పుకోరు ఇక్కడ తీసుకోవడానికి. ఆ ఆప్షనే రాదు మిమ్మల్ని లోపల తీసుకునే ఛాన్స్. ఏదో చెప్తాను పాప, ట్రై చేస్తున్నారు ఇందాక నుంచి. చేస్తున్నారు. క్రైస్తవుడా లేకపోతే హిందువా సార్? కొన్ని మెసేజ్ చేయండి సార్ కుదరకపోతే కనుక. గొర్రెలు రాలేదు సార్? గొర్రెలు రావండి, ఆ ధైర్యం చేయరు సార్. 12 hours అయింది సార్ గొర్రెలు వేసుకొని. ఈడేంటో స్పెషల్ సౌండ్లు పెడతాడు ఇతను. ఎవరు? క్రీస్తు విజయం. నేను ఎత్తికి షేర్ చేస్తాను అండి, క్లిప్ నేను షేర్ చేస్తాను. సుస్వాగతం. కట్ చేసినట్టున్నాడా? అనేక వార్తా విశేషాలు తెలుసుకుందామండి.
బాగా వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియోని వచ్చి నేను మీతో మాట్లాడాలని మీ ముందుకు వస్తాను. ఒక ఇన్సిడెంట్ జరిగినట్లుగా ఒక పోస్ట్ బాగా వైరల్ స్పీడ్ ఇంకొంచెం. ఇది ఆల్రెడీ 1.75 ఉంది. ధర్మ గారు ఇదేనా వీడియో మీరు చెప్పింది? 3 పెట్టండి సార్ కిరణ్ గారు 3. స్క్రీన్ షేర్ తీసుకోండి సార్. నా స్క్రీన్ షేర్ యూట్యూబ్ కూడా 3 తీసుకోండి. యూట్యూబ్ కూడా 3 ఇవ్వలేదండి, 2నే మాక్సిమం. అయితే ఏసై ప్రార్థన చేయండి సార్. ఇదే ఏసై ఇదే ప్రార్థన సార్. చేస్తే నేను స్క్రీన్ షేర్ ఇచ్చా తీసుకోండి. ఓకే, ఇచ్చాను. పెట్టా. వచ్చిందా? మీరే వస్తాను, ప్లే చేయండి. నీతి కలిగినటువంటి అబ్బా, స్పీడ్ మార్గముగా వీడు లేక ఒక రిలీజియన్ గా గుర్తించబడిందండి. అది ఇంతే సార్. ఈ సరే, మన విశ్వాసాన్ని నీతి కలిగిన రిలీజన్ గా మార్గంగా గుర్తించబడింది క్రైస్తవం, అంతేనా? అంతే అంతే. బాబు. ఒకసారి మళ్ళీ ప్లే చేస్తా. ఈ 10 మళ్ళీ play 15 చేయండి. సెకండ్లు అంతే. నువ్వు తప్పించి ఎవడు అనుకోవట్లేదు నాయన ఈ గొర్రెలు. లోకంలో లోకంలో క్రైస్తవ్యం మాత్రమే క్రైస్తవ్యం మాత్రమే నీతి కలిగినటువంటి నీతి కలిగినటువంటి మార్గముగా మార్గముగా లేక ఒక రిలీజియన్ గా గుర్తించబడిందండి. పెడతానండి దయచేసి 3 అన్న పెట్టండి. సరే, మన విశ్వాసాన్ని కాదండి, కాదు సార్. అది ఒక్కటి మాత్రమే పనికిమాలిన మతంగా గుర్తించబడింది. అది యాక్చువల్ చెప్పాలనుకుంది, ప్రపంచం అంతా అదే. దిక్కుమాలిన మతంగా. మరి మేరీ వేసే ఎందుకన్నారండి గుర్తించబడితే? ఇంత ఒళ్ళు బల్పు పెట్టుకొని మళ్ళీ ఈడి శాంతి దూత. సార్, ఈయనంత డేంజరస్ పర్సన్ నేను లైఫ్ లో చూడలేదండి. పరమ డేంజరస్ సార్ వీడు. అందుకని వీడికి అవకాశం దొరికినప్పుడల్లా ఉతికారేస్తుంటా నేను. ఎలిమినేట్ చేయండి నాకు కదా సార్. అవును, అంతే ఉన్నాడు సార్. సార్ ఒక్కసారి స్క్రీన్ షేర్ తీసుకోండి సార్. ప్లే చేయను కానీ ఒక్కసారి చూడండి అంతే. బిగ్ బాస్ కంటెస్టెంట్ అవుతాడేమో ఈసారి. నాగార్జున గారు ఎలిమినేట్ చేయండి అన్నట్టు. కాదు, ఈ లాగ్ దెబ్బకి మొదటి రోజే తన్నేస్తారండి లాగ్ లేకుండా. ఎవరు సార్ వీళ్ళిద్దరు? కాదు, నాకు 2 బ్లేజర్లు నేను చెప్పడం కోసం, ఒకటేమో ఫుల్ హ్యాండ్స్ బ్లేజర్, ఇంకోటేమో స్లీవ్లెస్ బ్లేజర్ వేసి ఒకటి కూర్చుని. ఎందుకు సార్ ఇది? కాదండి, ఒకటే ఒకే కోడి నుంచి పుట్టిన 2 గుడ్లు, ఒకటి పగిలి ఆమ్లెట్ అయితే ఇంకోటి హాఫ్ బాయిల్ అయినట్టు. ఇటు పక్క ఆయన పేరు జాన్ బాబు, ఈ పక్క ఆయన పేరు జోసఫ్ బాబు. కాదండి, పరిశుద్ధాత్మ యెహోవాకి ఇద్దరు ఒకటేనే ఉండండి. లేకపోతే రూపాలు వేరైనా, శరీరాలు వేరైనా, రూపము మనసు ఒకటేనే ఉన్నా. అంతే సార్. ఎందుకంటే ఛాయా కూడా ఉంది చూడండి, వెనకాల నీడ ఉంది. హల్లెలూయా హల్లెలూయా. సో అదండి, ఇంకా ముగించేద్దాం, మనకి భగవద్గీత టైం అవుతుంది. అవును సార్. గణేష్ గారు, మీరేదో వస్తా అన్నారు కానీ మీకు మీ డివైస్ సహకరించలేదు. సహకరించలేదు. ఈసారి ఎప్పుడైనా లైవ్ పెట్టినప్పుడు సెట్టింగ్స్ ఉంటాయి సార్, సైడ్ సెట్టింగ్స్. మీరు క్రోమ్ వాడితే టాప్ రైట్ కనిపిస్తూ ఉంటుంది ఫోన్ లో. దాంట్లో మీరు ఎలా మైక్ అని పెడితే కానీ ఇది తీసుకోవడానికి లేదు, ఎందుకంటే మీరు మాట్లాడేది వినపడాలి కదా. ఈ ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం ఎన్నాళ్ళైతే ఉంటుందో అన్నాళ్ళు మాత్రమే బాగుంటుందండి. ఈ ఎడారి మతాలు ఎప్పుడైతే పెరుగుతాయో అక్కడల్లా అల్లకల్లోలం, అరాచకం, ఇంకా నేను చెప్పక్కర్లేదు మాటల్లో. చరిత్ర చెప్తుంది, మనం కొత్త చెప్పేది ఏమీ లేదు. మీరు ఏ దేశ చరిత్ర చూసుకున్నా, ఏ ప్రాంత చరిత్ర చూసుకున్నా, అక్కడ నేటివిటీ పోయి ఎప్పుడైతే ఎడారి మతాలు విజృంభించినాయో అప్పుడు. చెప్పండి గణేష్ గారు. జై శ్రీరామ్ అండి, ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ జై శ్రీరామ్ అండి. క్లియర్ గా ఉంది. జై శ్రీరామ్ అండి, చెప్పండి. ఎస్, నమస్కారం అండి. ఒకటి షేర్ చేసుకుందామని నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, ఎక్కువ సమయం తీసుకోను. చెప్పండి. సార్, మా ఇంటి దగ్గర, నాది యాక్చువల్గా ఖమ్మం అండి. ఓకే, మా ఇంటి దగ్గర మా ఇంట్లో పనిచేసే ఆమె. సార్, స్పెసిఫిక్స్ వద్దండి, డీటెయిల్స్ చెప్పండి, జస్ట్ పేర్లు ఏం చెప్పొద్దు, చెప్పండి. ఓకే సార్. అయితే మా ఇంటి దగ్గర ఒక ఆమె ఇట్లా మా ఇంట్లో పనిచేస్తారండి. వాళ్ళు మా ఇంట్లో పనిచేస్తారంటే మాకు పాడి వ్యవసాయం ఉందండి మాకు. అయితే మా ఇంట్లో పనిచేస్తే రోజు మా ఇంట్లో వచ్చి పాలు తీసుకునే దానికి అట్లా వస్తుంటే ఒక 10 days రాలేదండి. అప్పుడు మేము మా అమ్మగారు అడిగారని, ఏమైందమ్మా పాలు రాలేదండి, ఇట్లా పాపకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్పారండి. దాని తర్వాత ఒక 10 days తర్వాత మళ్ళీ వచ్చి తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అప్పుడు ఆమె చెప్పారండి ఏమంటే, ఆమె ఇప్పుడు పాప 5th క్లాస్ అండి, 5th అయిపోయింది. ఇది అంటే 1 year బ్యాక్ జరిగింది. ఇప్పుడు 6th క్లాస్ అవుతుంది పాప. అయితే అంతే సార్, అంతే. అయితే ఈ పాస్టర్ పేరు చెప్తానండి, డోంట్ కేర్. ఆదాం అనే ఒక పాస్టర్ ఆమెని ఈ సండే స్కూల్ అని చెప్పేసి వాళ్ళ అబ్బాయితో కలిసి మొత్తం ఇట్లా బుగ్గలన్నీ కొరికేసారండి. ఇట్లా చెస్ట్ పార్ట్లు, ఈ నిప్పులు ఉండే పార్ట్లు మొత్తం ఆమెకి బ్లీడ్ అయిపోయి ఆ పాప హాస్పిటలైజ్ అయిందండి. అయ్యో. అయితే జస్ట్ 5th క్లాస్ సార్, ఆ పాప 5th క్లాస్ అప్పుడు వస్తారు కూడా అన్నయ్య అనుకుంటే పాలు తీసుకెళ్తారు. మా ఇంట్లో పాలు తీసుకెళ్ళడానికి వచ్చేవాళ్ళం చిన్న పిల్లలు. సో అట్లా జరిగిందండి. ఇందులో ఇంకా ట్విస్ట్ ఏంటంటే, నాకు అక్కడ వరకు నాకు మా అమ్మగారు ఇట్లా జరిగిందని చెప్పారు. దాని తర్వాత నేను ఇంటికి వచ్చిన రోజు నేను అడిగానండి. నేను అడిగితే ఇట్లా కదా ఏమైందంటే, వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసండి, చేసింది ఆయన కాదు, పరిశుద్ధాత్మ ఆవహించి ఆయనలో చేసింది కాబట్టి నేను కేసు పెట్టలేదు, నేనేం చేయలేదు. ఈ పాపని అతనికి అంకితం చేస్తున్నారంటండి. అంకితం అతనికి ఇక ఆయన దాని ఏమంటారు పరిచర్య సంథింగ్ అంటారు కదండి. పిల్లల్ని నిజంగా అండి కిరణ్ గారు, నేను అందుకే షేర్ చేసుకోవాలని ఇంత నుంచి ట్రై చేస్తున్నాను మీకు. వాళ్ళ అమ్మలు చెప్పిన ఆన్సర్ కి మాకు వాళ్ళకి సంతోషం ఉందని చెప్పారండి. నాకు ఏం చెప్పాలి అర్థం కాలేదు. విన్నారా గోపి గారు? విన్నాను సార్, మరి ఎక్కడ పేపర్లో రాలేదండి ఇది. లేదు సార్, వాళ్ళు అసలు కంప్లీట్ చేయలేదు సార్. వాళ్ళు అసలు ఏం కంప్లీట్ చేయలేదు గోపి గారు, ఏం చెప్పలేదు, బయటికి రాలేదు. ఏంటని అడిగితే గోపి గారు, సార్ ఒక పని చేయండి సార్, మీ నెంబర్ నా దగ్గర ఉంది, నేను కాల్ చేస్తాను, నేను మీతో మాట్లాడతాను. పరిశుద్ధాత్మ ఇచ్చింది కాబట్టి ఆయనకి ఇచ్చారా? అదే సార్ ఆమె సార్ మొత్తం ఇట్లా బ్రెస్ట్ పార్ట్లు, బుగ్గలు, ఇట్లా ఈ చీక్స్, బ్యాక్ సైడ్ నెక్ ఇట్లా మొత్తం కొట్టాడండి. మొత్తం ఇట్లా ఘాట్లు ఉన్నాయి ఆ పాపకి. ఆ టైంలో నాకు వీడియో తీసేంత లేదు. నేను గోపి గారిని కానీ మన తీయకూడదు, కేసు అవుతుంది, మీ మీద కేసు అవుతుంది, తీయొద్దు. అంటే ఆమె చెప్పేటప్పుడు సార్, ఆమె చెప్పేటప్పుడు ఇఫ్ మనకు ప్రూఫ్ ఉంటుందని తీద్దాం అనుకున్నా కానీ
ఇక యాక్చువల్గా ఆమె కొంచెం బాధపడుతూ చెప్పింది, మరి ఎందుకు బాధపడుతుంది అనేది అర్థం కాలేదు నాకైతే. కాదండి ఇప్పుడు వీళ్ళు గొర్రెల్ని ఎలా నిజంగా గొర్రెలు చేస్తున్నారు చూడండి, జరిగినంత దారుణమైనా సరే పరిశుద్ధాత్మ చేసింది కాబట్టి పాస్టర్ అర్పించేస్తానని చెప్పింది కూతుర్ని. అదే ఆ ఒక్క డైలాగ్ నాకు మైండ్ బ్లాక్స్ అనేది జరిగి 1 year అయింది. ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఒక దాంట్లో షేర్ చేసుకోవాలని నేను ఎప్పటి నుంచి అనుకున్నాను. ప్రతిరోజు గోపి గారి చూస్తుంటాను, ట్రై చేస్తుంటాను, కానీ సరే రావడానికి కుదరదు కాబట్టి రాలేకపోతున్నా, షేర్ చేసుకోలేకపోతుంది. ఇది తెలిసిన ఘటన ఒకటండి, ఇలాంటి ఎన్ని వందల వేలు లక్షలు ఉంటాయి. సరే ఆ పాపకి సరే మొగోడిని రేప్ చేసిన సంఘటన చూడలేదా? కరెక్ట్ 9 ఏళ్ళ వేలండి. సార్ 6 years 5 years బేబీని అంత అబ్యూస్ చేసి అంత ఏముంటుంది సార్ వాళ్ళ, అసలు వాళ్ళకి కొంచెం సంస్కారం ఉండదు కదండి. ప్రేమ మతం కదండి, ప్రేమ మతం కదా. ఇదే షేర్ చేసుకోవాలనుకున్నా సార్. థ్యాంక్ యూ, నేను లిఫ్ట్ అవుతున్నాను. ఎట్లాంటి వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు చూడండి. అసలు ముందు జరిగిందని తప్పని కూడా అనిపించకుండా తయారు చేస్తున్నారు బుర్రల్ని. ఇది ఇంతకన్నా దారుణం అసలు. కాబట్టి గారు చెప్తారా, క్లోజ్ చేద్దాం. చేసేయండి అయ్యా, కొత్త ఏముంది, అంకితం చేస్తున్నారంట కదా, అది ఇంత చేసుకుంటారు ఇంకా? అనుకోట్లా. ఎవడేం చేస్తాడండి? కాదండి మనం ఏం చెప్తున్నాం, వినకపోతే ఎవడు బాధ్యత చెప్పండి. మనం ఏం చేయలేమండి. గ్యాస్ లైటింగ్ అనుకుంటాను ఇది. మామూలు కూడా కాదు. మొన్న వచ్చామండి, అట్లీస్ట్ నాకు ఆనందం ఏంటంటే ఒక పసివాడిని కాపాడగలిగాం. అది ఆనందం. నిజంగా అది మాత్రం అచీవ్మెంట్, అసలు మీ ఛానల్ అచీవ్మెంట్ అది. కాదు డాక్టర్ గారు, వాళ్ళ బుర్రల్ని ఏ రకంగా తీసుకెళ్లారు చూడండి. చేసింది తప్పు అని కూడా అనిపించట్లేదు వాళ్ళకి. వాడు ఏజ్ ఎంత అండి? వాడి కొడుకుంటాడు కనీసం 40 ఏళ్ళు ఉంటాయి ఇక మినిమం. కొడుకు ఎంత అని చెప్పేసి పాస్టర్ కొడుకు కనీసం 40 ఉంటాయి కదా, 40-20. అది కనుక వీళ్ళు కేసు పెడితే బయట పోక్సో అయ్యి మొత్తం వాసిపోద్ది వాళ్ళకి, సన్నాసులకి. గణేష్ గారు మీరు ఉంటే ఇక్కడ ఒకసారి అతని వయసు ఎంతో చెప్పండి. ఆదాం అనేవాడు వయసు ఎంత? కొడుకుది ఇద్దరిది పెట్టండి. ఇది పోక్సో లేవాలండి కేసు, బయలు కూడా దొరకదు, తొక్కేస్తారు లోపలేసి. బెయిలో పాడా వేసేయడం పర్మనెంట్ గా వెయ్యాలండి. అంటే అదవని లెక్క అయితే 6 నెలలు పడుతుంది సార్ వాడికి, బెయిల్ రావడానికి 6 నెలలు పడుతుంది. ఇదే డేంజర్ అండి. వాడు చేయడం డేంజర్ కాదు, చేసిన దాన్ని కూడా వాడు సమర్థించుకునేలాగా, లేకపోతే వాళ్ళు కనీసం నోరెప్పకుండా ఉండేలాగా చేస్తున్నాడంటే ఇది డేంజర్. వాళ్ళ మైండ్స్ ఎలా తయారవుతుంది చూసుకోండి. ఇక్కడ వాళ్ళు బుక్ ని వాడుకుంటారండి. వీళ్ళు బుక్ నమ్మారు కదా, దాని నుంచి మేము దైవజనులు లేకపోతే బుక్ అదే వాక్యాన్ని కోసం, చూపిస్తారు. క్రిస్టియానిటీ కోసం, మతం కోసం ఇన్ని రకాలుగా ప్రలోభాలు పెడతారు. యేసు కోసం అని కూడా చెప్తారు. పాపం పశ్చాత్తాపడుతున్నారు, దీనుడు ఇతని వల్ల ఎంతో వాక్యం బలపడుతుంది, మీరు ఎట్లా చెప్తే ఇప్పుడు వాక్యానికి చేటు వస్తుంది అని చెప్పి ప్రలోభ పెడతారండి, మభ్య పెడతారు జనాల్ని. చాలా ఈజీ. వాళ్ళు ఎంతమంది మ్యానిపులేట్ చేయగల పరిశుద్ధాత్మ. ఒకప్పుడు ఇదే చెప్పేటోళ్ళండి, డెవిల్ వచ్చి చేపించింది అనేటువంటి సన్నాసులు. నేను యాక్చువల్లీ అది చెప్తాడేమనుకున్నా, ఈయన అది చెప్పలే. నేను కూడా అనుకున్నా డెవిల్ చేపించిందా అంటాడు అనుకున్నా. ఒకప్పుడు జడ్జి కూడా ఇట్లాగే అన్నాడు, జడ్జి ముందు కూడా నేను డెవిల్కి వేస్తాను శిక్ష, నీలో ఉన్న డెవిల్కి అని చెప్పేసి వేసేసాడు అన్నమాట పనిష్మెంట్. ఆ పని చేయాలి. కిరణ్ గారు చెప్పండి. రేపు పొద్దున వీళ్ళు రియలైజ్ అయినా కూడా అప్పటికి వీళ్ళ కూతురు జీవితం నాశనం అయిపోయింటుంది కదండి. సార్ పసిపిల్లని 10 ఏళ్ల పాపని ఎక్కడ పడితే అక్కడ కాదు, పసిపాపని 10 ఏళ్ల పాపని ఎక్కడ పడితే అక్కడ కోరికాడంటే అసలు చూసుకోండి ఆ పాపకి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఆ పాప తరపు నుంచి ఆలోచిస్తే కూతురు మీద చూస్తేనే తట్టుకోలేని పరిస్థితులు ఉండాల్సిన తండ్రులు అంకితం చేయడం ఏంటండి? వాడి పాటికి నిజంగా మగాడైతే నరికి అవతల పడారు పేదవాళ్ళు. మన వాళ్ళకి పౌరుషం లేదన్నది ఇదే ఎగ్జాంపుల్. సిగ్గులేని ఎదవలు ఏది పడితే నమ్మేయడము, ఏం బతుకులో వచ్చి. ఆ న్యూస్ చదివిన దానికన్నా ఇప్పుడు విన్నది ఇంకా బాధాకరంగా ఉందండి. అఫ్కోర్స్ ఇలా ప్రతి ఒక్కరి చోట జరుగుతుంది, జరగట్లేదు చెప్పట్లేదు, ఆ మతం ఈ మతం కాదు, కానీ దాన్ని ఎలా వెనకేసుకొస్తున్నారో చూసుకోండి. మాట్లాడట్లేదు గొంతు నుంచి చేసిన ఏదో పని కూడా సమర్థించుకునే నీచ స్థితికి తీసుకెళ్తున్నారు తల్లిదండ్రులు, సొంత తల్లిదండ్రుల్ని. అది డేంజర్. ఇంతేనండి చెప్పాలనుకుంది. ఈ పనికిమాలిన మతం మనకొద్దు. మన భారతదేశాన్ని క్రీస్తు రాజ్యంగా ఎప్పటికీ కానివద్దు. భారతదేశాన్ని భారతదేశంగా మిగిల్చుకుందాం. వాళ్ళు ఎక్కడికి పోతారో పోనివ్వండి. లేదు మాకు క్రీస్తు రాజ్యమే కావాలంటే క్రైస్తవ దేశాలు చాలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి స్వార్థలు చెప్పుకోమనండి వాళ్ళు. జయ శ్రీరామ, భారత్ మాతా కీ జై.